హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు భారీ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉండే గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ చౌరస్తా ఇకపై సిగ్నల్ ఫ్రీ జంక్షన్ గా మారనుంది. నగరంలోనే తొలిసారిగా డబుల్ డెక్కర్ తరహాపై వంతెనలు నిర్మాణం కానున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 ఫ్లైఓవర్లు, ఒక అండర్ పాస్ తో ట్రిపుల్ ఐటీ జంక్షన్ రూపురేఖలు మారబోతున్నాయి. అసలు ఈ మెగా ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోంది? ఎక్కడెక్కడ ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారు? ఐటీ ఉద్యోగులకు, వాహనదారులకు ఎంతటా ఊరటనివ్వనుంది? గచ్చిబౌలి ట్రాఫిక్ సొల్యూషన్ పై ప్రత్యేక కథనం చూసేద్దాం. అయితే నగరంలో ఇంకా ఏ ప్రాంతాల్లో ఇలాంటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్లు కావాలో క్రింది కామెంట్ సెక్షన్ లో రాయండి. మారనున్న గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ రూపురేఖలు. నగరంలో తొలిసారిగా డబుల్ డెక్కర్ తరహా ఫ్లైఓవర్ల నిర్మాణం. ట్రిపుల్ ఐటీ జంక్షన్ లో ఇప్పటికే సగం పిల్లర్ల నిర్మాణం పూర్తి. 459 కోట్లతో 3 ఫ్లైఓవర్లు, ఒక అండర్ పాస్ నిర్మాణం. 2027 మే నాటికి ట్రిపుల్ ఐటీ పనులు పూర్తి లక్ష్యం. ఐఎస్బీ డిఎల్ఎఫ్ లింగంపల్లి మార్గాల్లో ఫ్లైఓవర్లు. గచ్చిబౌలి లింగంపల్లి మధ్య 6 లైన్ల అండర్ పాస్. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం, ముఖ్యంగా గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కొండాపూర్, లింగంపల్లి ప్రాంతాలు నగర అభివృద్ధిలో కీలక కేంద్రాలుగా మారాయి. పెరుగుతున్న ఐటీ సంస్థలు, భారీగా పెరిగిన వాహనాల సంఖ్య, దీంతో ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య కూడా రోజు రోజుకు తీవ్రంగా మారుతోంది. ముఖ్యంగా ట్రిపుల్ ఐటీ చౌరస్తా వద్ద ఉదయం, సాయంత్రం వేళల్లో వాహనాల రద్దీతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు హైట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే ట్రిపుల్ ఐటీ జంక్షన్ లో పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సగం వరకు పిల్లలు నిర్మాణం పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. ట్రిపుల్ ఐటీ చౌరస్తాను పూర్తిగా సిగ్నల్ రహితంగా మార్చడమే లక్ష్యంగా 3 పైవంతెనలు, ఒక అండర్ పాస్ నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం 459 కోట్లు కేటాయించారు. ఇందులో భాగంగా ఐఎస్బి రోడ్ నుంచి డిఎల్ఎఫ్ వైపు వెళ్లే వాహనాల కోసం 720 మీటర్ల పొడవుతో 4 లేన్ల ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు. ఇక డిఎల్ఎఫ్ నుంచి లింగంపల్లి వైపు వెళ్లే వాహనాల కోసం 948 మీటర్ల పొడవుతో 3 లైన్ల పైవంతెన ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఐఎస్పీ రోడ్డు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్లే ట్రాఫిక్ కోసం 1.2 కిలోమీటర్ల పొడవుతో మరో 3 లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణం చేపడుతున్నారు. గచ్చిబౌలి నుంచి లింగంపల్లి మధ్య రాకపోకలు సాగించే వాహనదారులకు మరో కీలక సదుపాయం అందుబాటులోకి రానుంది. ఈ మార్గంలో 520 మీటర్ల పొడవుతో 6 లైన్ల అండర్ పాస్ నిర్మిస్తున్నారు. ఈ పనులు పూర్తయితే ట్రిపుల్ ఐటీ జంక్షన్ లో సిగ్నల్స్ వద్ద వేచి ఉండే పరిస్థితి తగ్గనుంది. గచ్చిబౌలి, లింగంపల్లి, విప్రో, కొండాపూర్ ప్రాంతాల మధ్య ప్రయాణించే వాహనదారులకు సమయం ఆదా కానుంది. ముఖ్యంగా పీక్ అవర్స్ లో ఎదురయ్యే ట్రాఫిక్ సమస్యలు గణనీయంగా తగ్గే అవకాశముంది. గచ్చిబౌలితో పాటు కాజాగూడ జంక్షన్ పైన అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ ప్రాంతంలో ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణానికి 220 కోట్లు కేటాయించారు. నానక్రామ్గూడ నుంచి షేక్పేట వైపు వెళ్లే వాహనాల కోసం 1.08 కిలోమీటర్ల పొడవుతో 3 లైన్ల పై వంతెన నిర్మించనున్నారు. అలాగే షేక్పేట్ నుంచి గచ్చిబౌలి వైపు వచ్చే వాహనాల కోసం 540 మీటర్ల పొడవుతో అండర్ పాస్ ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే కాజాగూడ ప్రాంతంలోనూ ట్రాఫిక్ రద్దీకి పరిష్కారం లభించనుంది. ఐటీ హబ్ గా ఎదిగిన గచ్చిబౌలి ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఇప్పుడు ప్రధాన సవాల్గా మారింది. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఐటీ కంపెనీలు, కార్పొరేట్ కార్యాలయాలు పెరుగుతున్న కొద్దీ వాహనాల సంఖ్య కూడా భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణం పూర్తయితే ఐటీ కారిడార్లో ప్రయాణం మరింత సులభం కానుంది. ట్రాఫిక్ నిర్వహణ మెరుగుపడటంతో పాటు నగర పశ్చిమ ప్రాంత అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు కీలకంగా మారనున్నాయి. గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ రూపురేఖలు మారబోతున్నాయి. ఆకాశంలో ఫ్లైఓవర్లు, భూగర్భంలో అండర్ పాస్లు, మల్టీ లెవెల్ ట్రాఫిక్ సొల్యూషన్ తో ఐటీ కారిడార్ కు కొత్త ఊపిరి రానుంది. 2027 నాటికి ఈ మెగా ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే గచ్చిబౌలి ట్రాఫిక్ కష్టాలు ఎంతవరకు తగ్గుతున్నాయో చూడాలి మరి.